నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఉందండి, కానీ ఇప్పుడు అది ప్రైవేట్, ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్గా వచ్చింది అనేసి మనకు ప్రచారం జరుగుతూ ఉంది. దానికి పూర్తి వివరణ కావాలి అనేసి, దానికి తగిన ఆధారాలు అవన్నీ కూడా మున్సిపల్ కౌన్సిల్కి సమర్పించాలని కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది ఈ సమావేశంలో. అంతేకాకుండా ఈ కౌన్సిల్ అందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని కోరుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి ఆ పొలానికి, ఆ స్థలానికి సంబంధించినటువంటి కోర్టు కాపీ ఏమన్నా మన మున్సిపాలిటీకి సబ్మిట్ చేశారా? ఆర్టీఓ గారు ఏం చెప్పారు సార్? అది ఆల్రెడీ కలెక్టర్ గారి డైరెక్షన్లో ఉంది, ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరుతో. మీరు ఎవరన్నా మధ్యలో మాట్లాడితే పోలీస్ కేసు మీ మీద ఫైల్ అవుతుంది. వన్స్ కలెక్టర్ గారు తీసుకున్న ఆర్డర్ను ధిక్కరించేది మీకు ఎవరికి లేదు. ఏమన్నా అవసరమైతే మేము కాపీ పంపిస్తాం, చదువుకోండి. పంపించారా సార్ కాపీ? ఇప్పటికి జరిగి కార్యక్రమం కూడా 4 డేస్. అమ్మా, ఇప్పుడు ఏంటంటే సమాచారం ప్రకారము అది వెంకటగిరి నడిబొట్టులో మేత పొరంబోకిగా అసైన్మెంట్ స్థలంగా గవర్నమెంట్ రికార్డులో ఉంది. గతంలో ఎవరికో పట్టా ఇచ్చుండొచ్చు, ఇప్పుడు కూడా రికార్డులో పోలయ్య గారి పేరు మీద అది అలాగే కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న మతలబు ఏంటంటే, ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి ఏమని వెళ్ళారో, కోర్టు వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇచ్చున్నదని చెప్పేసి ఇంతవరకు రికార్డెడ్గా మున్సిపాలిటీకి కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి మీకు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. అక్కడికి పోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, దాన్ని అడ్డుకోవద్దని మాత్రమే ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారము కోర్టు కేవలం అధికారులకు మాత్రమే డైరెక్షన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు కొంతమంది అధికారులు. ఏమని డైరెక్షన్ ఇచ్చారనంటే, వాళ్ళు ఆ స్థలంలో ఎంజాయ్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ప్రభుత్వ అధికారులు మాత్రం అడ్డుకోకూడదు అనేసి మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంతే తప్ప అది అసైన్మెంటా, సెటిల్మెంటా, వాళ్ళకి పట్టా ఇచ్చేసిందే అని చెప్పేసి వాళ్ళకి రూఢిగా ఇచ్చినట్టుగా అయితే మాత్రం తెలియడం లేదు. ఈ విషయాలన్నీ బయటపడతాయనేసి వాళ్ళ ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే ఆ యొక్క కోర్టు ఆర్డర్ కాపీలు కానీ ఇతరత్రా కానీ ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ని అడ్డుకోకూడదని ఒకవేళ ఇచ్చి ఉంటే అదే స్థలంలో ఇప్పుడు సుమారు 2.5 ఎకరము రేపు షెడ్ ఒకటి తాత్కాలికమైన నిర్మాణం చేశారు. మరి దాన్ని ఎందుకు అడ్డుకోకూడదు? మున్సిపల్లో ఏమైనా కూడా మన మున్సిపాలిటీలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మేము ఇక్కడ ఇది నిర్మిస్తున్నామని చెప్పేసి మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఏమన్నా కడుతున్నారా? కట్టడం లేదు కదా. మరి అటువంటిప్పుడు దీన్ని సార్ దయవుంచి ఇప్పుడు మీరు దానికి నోటీస్ ఫార్వర్డ్ చేసేసి ఆ నిబంధనలను ఆఫ్ చేయండి. ఇక్కడ కోర్టు ధిక్కారం కింద అది రాదు, ఎందుకంటే మున్సిపల్ పరిధిలో మీ డ్యూటీ మీరు చేస్తారు. రెండవదమ్మా, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏకగ్రీవమైనటువంటి తీర్మానము కౌన్సిలర్లు అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ఈ యొక్క కాపీల్ని అన్ని డిపార్ట్మెంట్ల వారికి పంపించాలి. అంటే ఈ స్థలము ప్రభుత్వం యొక్క రికార్డులో ఇప్పుడు కూడా అసైన్మెంట్ మేత పొరంబోగానే ఉంది కాబట్టి ఈ యొక్క స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చేపట్టేదానికి ఎవరు కూడా డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించకూడదు. ఉదాహరణకి ఒక మాట, అసెంబ్లీ జరిగే టైంలో ఎమర్జెన్సీ పెట్టొచ్చా పెట్టకూడదా, ఇన్ కేసు ఒకవేళ పెడితే ఈ తీర్మానం ఆమోదిస్తారా లేదా, ఇది ఎలాగ దేనికి పనికిరాదు. ఎప్పుడైతే అసెంబ్లీ జరిగేటప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టి తీర్మానం చేస్తే అవి దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఇది తూతూ మాత్రంగా పెట్టిన తీర్మానమే కానీ ఇది పరిగణలోకి రాదు. నారాయణ గారు లీగల్ అడ్వైజర్ ఉన్నారు కదా, ఆయన పిలిపించవచ్చు కదా. మరి ఎందుకు పిలిపించలేదు? ఇది అసలు రాదు, అసలు పెట్టినా కూడా ఈ రోజు మేడం మనకు చట్టంలో ఏం చెప్తారంటే, బడ్జెట్ సంబంధించిన రాష్ట్ర స్థాయిలో జరగాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యే గారి ఒపీనియన్ తీసుకోవాలి. ఎమ్మెల్యే గారికి అబ్జెక్షన్ లేదు అంటే నడుపుకోవచ్చు. మనం ఇక్కడ ముగ్గురికి ఒపీనియన్ తీసుకోవాలి కదా, ఎమ్మెల్సీ ఎంపీ గారు కూడా మనకి ఎక్సెప్ట్ మనకు ఒక్కరే ఆప్షన్ ఇచ్చారు మేడం, అది ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే అఫీషియల్ గా ఎమ్మెల్యే గారు తీసుకున్నారా? లేదు.
చెప్పొచ్చు కదా సార్. మీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఒపీనియన్ తీసుకోవాలని మీరు అనుకున్నప్పుడు మీరు నిన్నగానే ఆ మాట చెప్పుకుంటే ఇప్పుడు ఎందుకు పెట్టి మనం అభాసం అవటం ఎందుకు? మీరు చెప్పుకుంటే ఆపుకుంటాం కదా. ఇంకో రోజు అవుతుంది. 8 దాకా అసెంబ్లీ ఉంటుంది, 9 పెట్టుకుంటాము. ఇప్పుడు చెప్పాలి మీరు ఎమ్మెల్యే గారు ఒపీనియన్ ఒక తీసుకోవాలి. రాముల వారి గుడి కట్టడానికి 7వ వార్డులో ఆర్డీఓలు డిఎస్పీలు అందరూ పరిగెత్తుకుంటా వచ్చి నానా రక్ష చేశారు. అదే ఇక్కడ ఇంత స్థలం బొడ్డున జరుగుతా ఉంటే ఒక ఆర్డీఓ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసేస్తే అది చెల్లుబాటు అయిపోయిందా? మీకు ఎవరికి సంబంధం లేదా? మున్సిపాలిటీకి సంబంధం లేదా? అది ఒకవేళ నీకు రెవెన్యూ భూమి అయినా కూడా మున్సిపాలిటీలో ఉంది కాబట్టి చైర్పర్సన్ కి సంబంధం లేదా? ఇప్పుడు ఆమెను సంప్రదించకుండా మీరు చేసేసారా? ఎవరు చేసినట్టు ఇది? అంటే ఒక గుడి కట్టడానికి లేదు ఇక్కడ. కోట్ల ఆస్తి మాత్రం కొల్లగొట్టుకొని పోవచ్చు. సర్వే ప్రకారం మీరు ఇచ్చిన సర్వే నంబర్లో అక్కడ వరకే ఉందా, లేకపోతే మొత్తం ఇంకెక్కడ దాకా ఉంది? మన సచివాలయం కట్టున్నారు కదా, సచివాలయం దాకా ఉందా? అవన్నీ కాదా? ఆ సర్వే నంబర్ కింద రాదా? మాట్లాడండి సార్, సర్వే అడగండి. ఆ సర్వే నంబర్ కింద వస్తుందా రాదా? చెప్పండి సర్వే సపరేట్ సర్వే నంబర్ అది నేను చేయలేదు సార్. మనం మాట్లాడితే బాగుంటుందని అంటే మీ ఫైర్ ఎలాంటి ప్రూఫ్ లేకుండా మీరు దానికి ఇస్తామన్నారు కదా మేడం. వెయిట్ చేస్తాం. ఎప్పుడు సార్ ఇచ్చేది? అంతా అయిపోయి వాళ్ళు అక్కడ కట్టినారు కూడా చేసేస్తారు. వచ్చినాక మనం మీ అందరికి చూపెడతాము. మేము 10 కౌన్సిల్ మీటింగ్ లో అడిగిన ఆధారాన్ని ఇప్పుడు మాకు ఇవ్వాలా? వాళ్ళకి ఎందుకంటే ఆయన చెప్పాలి ఆయన చెప్తాడు కదమ్మా డిపార్ట్మెంట్ లో ఆయన చెప్పలే. ఒక నిమిషం ఎందుకుండేది ఈ అజెండా ఎందుకు పెట్టారంటే మనమంతా కౌన్సిలర్స్ అంతా దీనికి అడ్డుకోండి అని చెప్పి పెట్టారు. ఈ అజెండా అడ్డుకొని అది అక్రమం తొలగించండి అని చెప్పి పెట్టుకున్నాం అజెండా. తీర్మానం చేసుకున్నారా? మేం కాదు, నిన్న మాట్లాడుకుని పంపించాము. ఇప్పుడు చెప్తారు కదా కమిషనర్ చెప్తారు కదా, మీరు రాలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు కదా. వాళ్ళకేం మాటలు రావా? సమాధానం సార్ చెప్తారు లేదా మేడం చెప్తారు. కోట్ల వస్తే కొల్లగొట్టుకుంటా ప్రతిపక్షాలు విమర్శిస్తాం. మనం అధికార పార్టీలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా? అది అడగడానికి ఇదంతా చేస్తా ఉండేది. ఎంక్వైరీ చేయడానికి ప్రూఫ్ లేకుండా ఎలా కోసం ప్రయత్నిస్తున్నామని అన్యక్రాంతం కాకూడదు. దీని గురించి పూర్తి విచారణ మీటింగ్ అంతా కూడా ఎంక్వైరీ చేసి మాకు అందించమని సార్ మీరు నిన్నే చెప్పాలి కదా సార్ మీట్ అనే విషయము. ఇప్పుడు మేడం కి కూడా తెలీదు, మాకు తెలీదు. మీటింగ్కి వచ్చి ఇబ్బంది లేదు. జరిగిన సమావేశాలలో మనకు అప్డేషన్ చెప్పలేదండి. మనం చెప్తే చేసుకోండి చెప్పారు. లాస్ట్ టైం టిట్కో హౌసెస్ కూడా మనం ఓపెనింగ్ పెట్టాము. మేము ఇన్విటేషన్ డైరెక్ట్గా ఎక్స్పీరిస్తే మీరు చేసుకోండి అని నాకు అభ్యంతరం లేదు. అందులో ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో ఆయన లేరు కాబట్టి, అక్కడ లేరు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల కనుక్కొనే మనం ముందుకెళ్తున్నాం. 9వ తారీఖు పెట్టామంటే వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్తారు. ఇప్పుడు నిన్న మేడం గారు మీరు ఇచ్చే దగ్గర ఏదో మనం ఇబ్బంది జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు వేరే చర్యలు మొదలుపెట్టి వెనక్కి తగ్గారు. మనమే కానీ మేల్కోకుండా పోతే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు మేల్కొన్నారు, ఒక విషయాన్ని తీర్మానించిన తర్వాత కలెక్టర్ గారికి పంపిస్తాం. ఇది ఆ పర్సనల్ మీటింగ్ పెట్టుకొని నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఈరోజు జరిగే మీటింగ్ 100% మంచిదే. ఒక అపోజిషన్ బయలుదేరింది అధికార పార్టీ, గవర్నమెంట్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. మేడం చెప్పారు ప్రతిపక్షాలే మాట్లాడుతూ మనం మాట్లాడలేదంటే మనము మాట్లాడేది గవర్నమెంట్ తెలియజేస్తాం. మా ఆస్తి, మా వైద్యులకు సంబంధించిన ఆస్తిని మనం మాట్లాడతాం. చైర్మన్ గారి ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసులో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ వెంటనే వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్లో కూడా మేమందరం తెలియజెప్పేది ఒకే అంశము. ఆ స్థలాన్ని పురపాలక సంఘంలో ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఎప్పుడు కూడా అన్యాక్రాంతం అయ్యేదానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. మేమందరం ఒకే తాటి మీద ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కోర్టు ఆర్డర్లో ఉండేది ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం నేనైతే చూడలేదు, నేను కొంతమంది దగ్గర సేకరించిన సమాచారం ప్రకారము 2 రోజులు అది కూడా సేకరిస్తాను. నాకున్న సమాచారం ప్రకారము కేవలం అక్కడ ఏదైనా నిర్మాణాలు ఏమైనా వాళ్ళ ఎంజాయ్మెంట్లో జరుగుతూ ఉంటే ప్రభుత్వాధికారులకు దాన్ని అడ్డుకోకూడదని ఇచ్చారే తప్పనిచ్చి ప్రజలకు దాన్ని పీకేకుండా ఉండండి అని ఏమి ఇవ్వాల. కడుపు మండి జనాలకి, వెంకటగిరి ప్రజలకి కడుపు మండితే మొత్తం తలా ఒక రేకులు పెరుక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. దాన్ని అడ్డుకోమని కోర్టు ఇవ్వాల. అసలు ఒక అసైన్మెంట్ స్థలాన్ని
సెటిల్మెంట్గా మార్చే ప్రక్రియ అసలు ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. వాళ్ళు ఏ కాగితాలు చూపించారో కోర్టుకి, ఏం చేశారో తెలియదు. కేవలం అక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎటువంటిది అని అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారము ప్రభుత్వాధికారులు మాత్రం ఎంటర్ అయ్యి వాళ్ళు అడ్డుకోవద్దని మాత్రమే ఇచ్చారు. ప్రజలు మాత్రం పెరిగేస్తారు. ఇది మాత్రం తప్పదు. అంతేకాకుండా మన మున్సిపల్ మొత్తం పరిధిలో కూడా చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులే మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను మళ్ళా గంటాపదంగా చెప్తున్నా, నా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఇది ఆ స్థలానికి సంబంధించే కాదు, ఆ స్థలానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం మాట్లాడే స్థలానికి సంబంధించినటువంటి సమాచారం నేను సేకరిస్తాను. కానీ మా కుమ్మరగుంటలో మొన్న ఇటీవల రీసెంట్గా 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి 35 సెంట్ల స్థలాన్ని ఆక్రమించడానికి మన మున్సిపల్ అధికారులు కూడా సహకరించారు. నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. 29వ తేదీ స్పందనలో కలెక్టర్ గారు మొత్తము సాక్ష్యాలతో సహా ఎవిడెన్స్ పెట్టారు. దొంగ పట్టాలు సృష్టించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ శాంక్షన్ చేస్తే ఖాళీగా ఉన్నటువంటి ముందు లేఅవుట్ ఒరిజినల్ లేఅవుట్ ఇది ఒరిజినల్ లేఅవుట్. అక్కడ ఈ ఒరిజినల్ లేఅవుట్లో లేని పట్టాలను సృష్టించి ఆ లేఅవుట్ కాపీని వేరే విధంగా మార్ఫింగ్ చేసి ఏ విధంగా చేశారనంటే చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో 65, 66, 67, 68, 69, 70, 71 అని చెప్పి 7 ప్లాట్లకి నంబర్లు క్రియేట్ చేసి మళ్ళా వెంటనే దానికి అప్రూవల్ తీసుకొని రావడానికి మన మున్సిపల్లో ఉన్నటువంటి సర్వేయర్ గారి యొక్క ప్రోత్బలంతో రివైజ్డ్ లేఅవుట్ అని చెప్పి అప్పటికప్పుడే తయారు చేసి కమిషనర్ గారు కూడా అనుమతి లేకుండానే వాళ్ళకి చట్టబద్ధత కల్పించి ఆ 6-7 మందికి మళ్ళా దీన్ని ఎటువంటి అప్రూవల్ లేకుండానే తహసీల్దార్ ఆఫీస్ పంపించి వాళ్ళే మళ్ళీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడము, మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ అనాథరైజ్డ్ రివైజ్డ్ లేఅవుట్ని అప్రూవల్గా దీన్ని చూపించి దీన్ని వాళ్ళు ఇవ్వడము. ఎంత దుర్మార్గం జరుగుతూ ఉందంటే 2 కోట్ల ఆస్తి మా కుమ్మరగుంటలో 20 ఏళ్ళ నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం. అక్కడ ఏదైనా ప్రభుత్వ కార్యాలయం పడితే వెనకబడిన మా కుమ్మరగుంట ప్రాంతం డెవలప్ అవుతుందని ఒక ఆశతో 20 ఏళ్ళ నుంచి గద్దల్లాగా స్థలాన్ని తన్నుకొని పోవాలి ఎంతమంది ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు, ఎస్సీలు, బీసీలు మేమందరం సమిష్టిగా ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చాం. మా కుమ్మరగుంటలో ప్రజల్లో వాళ్ళకి లేవు, చాలా మందికి ఇల్లు లేక ఎస్సీలు చాలా మంది ఉన్నారు. మరి మా ఇంటి ముందు స్థలాన్ని మరి వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు కట్టుకోలేరా? మాకు చేత కదా. ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో కొందరు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో తెలుసుకొని వీళ్ళే సలహాలు ఇచ్చి కొంతమందితో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి కోట్ల రూపాయలు చేతులు మార్చుకొని దొంగ పట్టాలు సృష్టించి అనాథరైజ్డ్గా ఎప్పుడో ఎల్వి సుబ్బయ్య గారు ఉన్న టైంలో ఇచ్చినట్టుగా పట్టాలు క్రియేట్ చేసి వాటికి చట్టబద్ధత ఏ విధంగా కల్పించాలని చెప్పి వీళ్ళే సలహాలు ఇస్తూ ఉన్నారు. నేను నిరూపిస్తా. కలెక్టర్ గారికి విత్ ప్రూఫ్తో సహా పెట్టా. వాళ్ళ ఉద్యోగ పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఈరోజు మొన్న నెల క్రితం కుమ్మరగుంటలో కూడా బోర్డు నాటిచ్చాం కమిషనర్ గారి యొక్క సహకారంతో. ఎంతకాలం కాపాడతాం మేము? గవర్నమెంట్ అధికారులు డబ్బులు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు కదా. మరి ఈరోజు అది వదిలాము. ఈరోజు ఇప్పుడు మొన్న అది వదిలేసాం. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి నడిగుట్ల కోట్ల రూపాయలు విలువైన ప్రజల ఆస్తి అది. దానికోసం మేము ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధికారులకే, ప్రజలకు కాదు. భయంకరంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పాలక వర్గము వీటిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. మా యొక్క అధినాయకుల యొక్క నేదురుమల రామ్కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లాము. వారు కూడా గట్టిగా స్పందిస్తున్నారు ఈ విషయంలో. అందరికంటే ముందు వారే స్పందించారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. త్వరలో దీనికి ఫుల్ స్టాప్ ఆయన నేతృత్వంలోనే పెట్టబోతున్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండు మాట్లాడారు. ఇది కూడా భూకుంభకోణాలు కాబట్టి అలా ఒక్క మాట. సర్వేయర్ గారు 208(3)లో రివైజ్డ్ లేఅవుట్ వేయమని చెప్పేసి మీకు ఏమైనా కమిషనర్ గారు చెప్పారా? అది ఆల్రెడీ రిప్రజెంటేషన్ వచ్చిందండి. రిపోర్ట్ మెన్షన్ చేయలేదు, ఎవరి పేరు కూడా రాయలేదు. చూడండి సార్. ఓకే ఓకే. అది ఊరికే ఇవ్వడం కాదు, స్కెచ్ మాత్రం రెడీ చేసుకున్నాం అంతే. ఎవరు కూడా రిపోర్ట్ ఇవ్వలేదండి. మీరు ఇదే మాట కట్టుబడతారు సార్? ఖచ్చితంగా కట్టుబడతారా? ఇదో సాధ్యమవుతుంది. ఆయన ఏం చెప్పారు దీంట్లో? ఎక్కడ కూడా ఈ రివైజల్ లేట్ మేము తయారు చేశాము కానీ అధికారం ఇవ్వలేదు అన్నారు కదా. ఇవ్వనప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద
ఇదే రివైజ్డ్ లేఅవుట్ ఏదో అప్పిలేట్ అధికారి అయినటువంటి రాంబాబు గారు ఇదండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదే రివైజ్డ్ లేఅవుట్ వాళ్ళకి ఇచ్చారు. ఎలా సాధ్యమైంది? నువ్వు అధికారికి అక్కడ సబ్మిట్ చేయనప్పుడు కమిషనర్ గారు సార్ దీని మీద కొద్దిగా వివరణ చెప్పండి సార్. మీరు చూడండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అనాథరైజ్డ్ ఆయన చెప్పేటప్పుడు మేము ఇవ్వలేదని మరి ఎక్కించినట్టు వాళ్ళు ఇచ్చారు ధృవీకరణ పత్రము. ఇదే సాక్ష్యం. ఈ వీడియో ఎత్తిపెట్టుండండి, రేపు కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది ఎంక్వైరీకి. ఆయన ఒప్పుకున్నారు ఇవ్వలేదని. ఇవ్వనప్పుడు మరి ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఏంది, అక్కడ ఆ ఇంట్రెస్ట్ ఏంది? ఎంఆర్ఓ ఆఫీసులో అంత ఆతృత ఏంది? సంవత్సరం క్రితము మిలిటరీ కాలనీలో అంగన్వాడీ స్కూల్ కట్టేదానికి స్థలం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పర్పస్ వదిలేసుకున్నా ఉంటారు కదా ఎక్కడైనా. దానికోసం నేను కష్టపడి ఒక అబ్బాయి దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం వివరాలు అడిగితే ఖాళీ పేపర్ తిప్పి పంపించారు మహానుభావుడు. అదే ఇప్పుడు వీళ్ళు అడిగి అడగ కలిగే మొత్తము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం రివైజ్డ్ లేఅవుట్ ఇచ్చేశారు. మళ్ళీ దీన్ని పెట్టుకునే వాళ్ళు మాకు అధికారికంగా ఉందని చెప్పి అటు చేసి పెట్టి దున్నేశారు. మరి ఆయనకి తెలియదు, మరి ఆయన ఇవ్వాల. మరి ఇది ఎక్కడ వచ్చింది? కమిషనర్ గారు ఎవరు ఇచ్చారా? అంటే ఒక దొంగతనాన్ని చట్టబద్ధత చేసేదానికి ఎంత కృషి చేస్తున్నారో మీరే చూడండి. మన మున్సిపల్ సర్వేయర్ గారు స్వయంగా ఇప్పుడు చెప్పారు మీ మీడియా సాక్షిగా. ఈ వివరణ మొత్తం అర్థం కావాలంటే మీకు దీని కాపీ మళ్ళీ ఇస్తాం మీ అందరికి, ఒకసారి స్టడీ చేయండి. అనాథరైజ్డ్ గా ఉన్నటువంటి రివైజ్డ్ లేఅవుట్ 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీని 7 భాగాలుగా చేసి 7 మందికి పట్టాలు ఇచ్చినట్టు క్రియేట్ చేసి ఎస్టీపీ ప్లాంట్ కి కేటాయించినటువంటి స్థలాన్ని కొంచెం పక్కకి సర్ది అదే ఎస్టీపీ ప్లాంట్ లో రివైజ్డ్ లేఅవుట్ తయారు చేసి దాన్ని అధికారికంగా కమిషనర్ గారికి తెలియకుండానే ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపించి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి కొంతమంది సహకారంతో అప్పటికప్పుడే ఆ యొక్క ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు వెంటనే అక్కడికి వేసి వాళ్ళ అప్లికేషన్ పెట్టడము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వెంటనే దీన్ని వాళ్ళు ఇచ్చేయడం. ఎంత దుర్మార్గం చూడండి. ఎవరికైనా నిజంగా పట్టాలు ఇచ్చి ఉంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితమో అది గవర్నమెంట్ యొక్క పబ్లిక్ పర్పస్ కోసం కానీ అది వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకోవాలి. సిస్టమ్ ఇది. అప్పుడు వాళ్ళు ఇది నిజమా కాదా విచారించి వాళ్ళ రికార్డులో పట్టాలు ఉన్నాయో చూసుకొని నిజంగా వాళ్ళకి అర్హత ఉండి ఉంటే జగనన్న లేఅవుట్ లో వాళ్ళకి అర్హత ఉంటే అక్కడ ఇస్తారు పట్టాలు కావాలంటే. అంత 2 కోట్ల రూపాయలు విలువ స్థలం కాడ రివైజ్డ్ లేఅవుట్ వేసి వాళ్ళకి అనాగరికంగా కట్టబడాల్సిన అవసరం ఏంది? ఆ రోజు జేసీబీ నేను అడ్డుకోకుండా ఉంటే పరిస్థితి ఏంది? ఈ రోజు మొత్తం కట్టేస్తున్నట్టు. అందుకే నేను చెప్తున్నా పదే వెంకటగిరిలో జరిగే భూ కుంభకోణాల్లో అధికారుల పాత్ర, కొందరు అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉందని నేను ఖచ్చితంగా చెప్తా, నిరూపిస్తా కూడా. లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తా నేను నిరూపించలేకపోతే. సార్ మీరు దీని మీద రివైజ్డ్ లేఅవుట్ మీద వివరణ మీరు ఇచ్చారా? అట్లాగే చెప్పండి. మీడియా నేనేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదంటే ఏమి ఇవ్వలేదు. నేనేమడిగాను మీరేం చెప్తున్నారు? లేఅవుట్ ఏమైనా ఆర్డర్స్ ఇవ్వలేదు. రివైజ్డ్ లేఅవుట్ ఏది ఇవ్వలేదు. విన్నారా సార్? మీరందరూ అధికారికంగా ఇచ్చారు. రివైజ్డ్ లేఅవుట్ వేయాలనంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా అధికారం లేదు. వారు తెలియజేయాలి. వారు తెలియజేస్తే అది తహసీల్దార్ గారి ఆఫీసులో ఆర్టీఓ గారి అనుమతి మేరకు మాత్రమే రివైజ్డ్ లేఅవుట్ వేయాలి. కానీ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సర్వేయర్ గారు సొంతంగా వేసి వాళ్ళు ఏదో అర్జీ పెట్టుకున్నట్టుగా ఒక అర్జీ ఇప్పించి వెంటనే ఎత్తుకొని దీన్ని ఎత్తుకుని ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చి దాన్ని అధికారికంగా చూపించి దీన్ని అడ్డు పెట్టుకొని కుమ్మరగుంటలో 2 కోట్ల రూపాయల స్థలాన్ని జేసీబీ పెట్టి దున్నిచ్చారు. అడ్డుకున్నాం మేము మా కార్యకర్తలం. దానికి సాక్ష్యం నా దగ్గర ఇప్పటికి వీడియో సాక్ష్యం అలాగే ఉంది. ఎన్ని రోజులు కొట్లాడతాం మీరు చెప్పండి? ఎన్ని రోజులు కొట్లాడతాం మేము? బాగా నచ్చింది. అది ఇక్కడికి చేసిన పత్రికలన్నీ విలేకరులందరూ కూడా తెలుస్తుంది ఆ విషయం మీద. గతంలో దీని మీద కూడా దాన్ని ఆక్రమించడం, దాన్ని ఇది చేసుకున్న తర్వాత అలా ప్రభుత్వ బోర్డుగా ఇది నిర్దేశించడం, తర్వాత దాని మీద బోర్డు పెట్టడం కూడా జరిగింది. కానీ ఆనాటి నేను కూడా ఆ రోజు కూడా తీర్చడం పోలయ్య అనే పేరుతో అసైన్మెంట్ దాంట్లో 227/10లో 48 సెంటులానికి ఒక పోలయ్య అనే పేరుతో కూడా అసైన్మెంట్ పట్టాలు కూడా ఆ రోజు దాని కాపీ కూడా తీయడం జరిగింది. అసైన్మెంట్ పట్టా అంటే ఆ పట్టాకి 1 సంవత్సరం మాత్రం అధికారం ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత మనం రెన్యువల్ చేసుకోవాలి. చేసుకుంటే దానికి పవర్ వస్తుంది. పట్టాన్ని దాని లీజు దాని ప్రకారంగానే
రిలీజ్ చేసుకున్న ఉంది, కానీ అతను చేసుకోవాలా. కానీ అతను లేని తర్వాత అది ఎక్కడ కూడా మన గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. ఇలా చాలా భూములు కూడా మన వెంకటగిరిలో చాలా భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వాస్తవానికి మొన్న 2 days బ్యాక్ జరిగిన తర్వాత, ఈ విషయం జరిగిన తర్వాత మన చైర్పర్సన్ గారికి తెలిసిన వెంటనే కానీ లేదా కమిషనర్ తెలిసిన వెంటనే కూడా అప్పుడే కానీ మన కౌన్సిలర్ అందరూ కూడా తెలియజేస్తుంటే కూడా అక్కడ అందరూ కూడా మనందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఉండేవాళ్ళం. కానీ చైర్పర్సన్ గారు తెలిసిందో లేదో తెలియదు, కానీ కమిషనర్ గారు చెప్పే ద్వారా తెలిసింది తెలపడం జరిగింది. అంటే అడగడం వల్ల ఆయన అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడం, మళ్ళీ మనం పోయి అడగడం అనేది కూడా దీంట్లో ప్రభుత్వంలో ఉండి మనోళ్ళు కొంతమంది అధికారులు దానికి సంబంధించి సపోర్ట్ చేసిన దానివల్ల వచ్చిందనో మనోళ్ళు తెలియజేస్తున్నారు. కానీ ఏ విధంగా వచ్చిందో కానీ ఇప్పుడు అది హాట్ టాపిక్ వెంకటగిరిలో ఏంటంటే ఇది గతంలో ఉన్న ప్రభుత్వ భూమి ఈరోజు ఎలా అయింది అనేది మెయిన్ చర్చకు వచ్చింది. ఇదన్నీ కూడా మన రామ్కుమార్ రెడ్డి గారికి కూడా తెలియజేసిన తర్వాత ఆయన కూడా చెప్పడం, దీనికి అత్యవసర మీటింగ్ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది ఈరోజు. కానీ దీంట్లో ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మన దగ్గరలోనే మన మున్సిపాలిటీ పరిధిలోనే ఇటాటి భూముల్ని మన సంబంధిత అధికారులే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఇచ్చిందేనే తెలుస్తుంది ఎవరికన్నా కూడా. సంబంధిత అధికారులు వాళ్ళు ఇవ్వకపోతే ఎవరికి తెలియదు ఈ విషయం. దానివల్ల ఇప్పుడు ఇంకో విషయం కూడా మాట్లాడారు నిన్న. దాని విషయం కూడా 199/5లో కూడా ఏ పరిస్థితి వాళ్ళు అదే విధంగా చేసుకొని కూడా జరుగుతుంది. కానీ ఈ ఫస్ట్ తెలిసినప్పుడు మన మున్సిపల్ వారు లేదా రెవెన్యూ వారు దాని మీద కానీ కొంచెం యాక్షన్ తీసుకొని వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు మనం కూడా కోర్టుకు పోయి చేసుంటే చాలా బాగున్నాం. ఈరోజు మనకి ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే మన అడ్వైజరీ కమిటీ అతను కనీసం పిలిపిలా అతను సలహా అడిగి ఏం చేస్తారు, ఏంది, దీన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా మనం సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎందువల్ల మనం తెలియజేశారో లేదో కమిషనర్ గారు నెల్లూరులో కోర్టులో కేసులు సార్ మధ్యాహ్నంలోకి వచ్చేస్తాను చెప్పారు సార్. 3:30 సార్ మీటింగ్ అంటే వస్తాను, ఆ టైంలో వచ్చేస్తాను. మీరు దీని విషయం గురించి ఏమన్నా చర్చించారా? పేపర్స్ ఏం లేవు కదా సార్, దానికి సంబంధించిన పేపర్స్ ఏం లేవు. సర్వే నెంబర్ మాత్రం తెలుసు కానీ అది పూర్వపరాలు ఏం మన దగ్గర లేవు సార్. ఇప్పుడు మనం ఎలా వస్తే మనకి ఎన్ని పేపర్స్ ఆర్టీఓ గారు చెప్పారు, కరెక్ట్ గా లెటర్ పంపిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి మన పేపర్స్. ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పిన ప్రకారం ఎప్పుడు చెప్పారు సార్? ఆయన చెప్పి ఆధారం చెప్పారు సార్. ఆదివారం ఎప్పుడు ఇస్తామన్నారు? మనకు 2 రోజులు ఇస్తాను. మళ్ళా మీరు ఏమైనా అడిగారా? అడగలేదు సార్. అడిగి తెలుసుకుంటే దాని పూర్వాపరాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అయింది కదా ఈ కాపీ హ్యాండ్ ఓవర్ చేసి కౌన్సిల్ ఎట్లా డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. పబ్లిక్ కౌన్సిల్ అంతా కూడా డిమాండ్ చేసి మాట్లాడుతున్నారు. ఈ ఒక్క సమస్యనే కాకుండా ఇంకా స్పందించాలా? మీరు స్పందించి వాళ్ళకి చెప్పిన వెంటనే రవీంద్ర బాబు ఆయన ఉన్నారు కదా ఎంఆర్ఓగా, ఆ టైంలోనే అది డీకేటీ మొత్తం దాన్ని ఇచ్చేసి పెట్టారు. అవునవును, కరెక్ట్ చెప్పడం. రవీంద్ర బాబు గారు ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు దాన్ని ఆయన ఇదైనప్పుడు దాన్ని అడ్డుకున్నారు. ఆయన అడ్డుకొని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిన కూడా దాన్ని నాటించడం జరిగింది. తీర్మానం చేసిందని చెప్పగానే అక్కడ మనం తీర్మానం చేసామని చెప్తేనే కాపీ మనకు వస్తుంది. దాని మీద మనం ఫర్దర్గా మళ్ళీ ఆలోచించుకుని దానికి కోర్టుకు పోవాలన్నా లేదా కరెక్ట్గా అప్పీల్ చేయాలన్నా, CCLకి అప్లై చేయాలన్నా లేదా గవర్నమెంట్కి పెట్టాలని ఆలోచించుకోవాలి. అందరు కూడా దీని మీద ప్రభుత్వ భూమి మీద అందరూ కూడా సంబంధించి చేస్తాం. అందరూ చేసి దీని మీద ఎవరు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద దాన్ని ఎవరు ఒప్పుకోరు. కాబట్టి దాన్ని ఎక్కడికన్నా కూడా అందరు పోయే విధంగానే దానికి ఏందని చెప్పని మనం కూడా ముఖ్యమైన పెట్టుకొని మాట్లాడండి. రామ్కుమార్ రెడ్డి ద్వారా కూడా దీని నుంచి అంతకుముందు కూడా గతంలో కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా మామూలుగా ఇక్కడ ఆకుపోయినవి కూడా ఇమ్మని చెప్పారు. అప్పుడు ఏంటి లిస్ట్ కూడా ఇచ్చున్నారు. వీటిలన్నీ మీరు కూడా అవి కొంచెం మీరు క్షుణ్ణంగా చూసి వాటి చేస్తే ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఆస్తులు అనేది ఈరోజు మిగులుతాయి. లేవంటే ఈ కబ్జాదారులు ఎక్కువైపోయినారు. ఆయన ఇద్దరు అవటం, ఆయన కోర్టుకు వేయటం, ఆయన రాదన్నప్పుడు మళ్ళీ ఈయన సరెండర్ అయిపోవటం, ఆయన ఇచ్చుకోవటం ఇదే మామూలు అయిపోయింది. కాబట్టి సార్ ఒక విషయం సార్, సభాధ్యక్షులు అధికారులకు పత్రికా విలేకరులు అంటే మున్సిపాలిటీ సైట్ని అనేకాంతరం అవుతున్నది. అది గతంలో
రాజా గారి ఆ సైటు, రాజా గారు ఈ ప్రాంతంలో టౌన్ కావచ్చు, విలేజ్లు కావచ్చు, ఎన్నో వందల ఎకరాలు గవర్నమెంట్కి స్వాధీనం చేయడం జరిగింది. అప్పుడు రాజా గారు స్వాధీనం చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న ఈ స్థలాన్ని, ఆ స్థలము మేత పరంబోగ్గా రిజిస్టర్లో పాత రిజిస్టర్లో నమోదై ఉన్నది. కేరళంలో మీరు ఈరోజు చూస్తే కూడా పశువుల మేత పరంబోక రికార్డులో ఉన్నది. ఆ పశువు మేత పరంబోకని ఆ సైట్ని నీరుపాకు పోలైన ఆయనకి ఏక్సాల్ లీజు పట్టా. ఏక్సాల్ లీజు అంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే, ఒక్క పంట పండించుకునే దానికి మాత్రమే ఏక్సాల్ లీజుకి అధికారం ఉంటుంది. ఆ ఏక్సాల్ లీజుని ఆయన పైరు పండించుకొని జీవనాధారం చేసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ సైట్ని రిన్యూవల్ చేసుకోవాలా. ఈయన పైరు పెట్టుకోండి, మళ్ళీ ఇంకొస్తారు, మళ్ళీ ఆ పట్టాన్ని రద్దు అయిపోతుంది, మళ్ళీ ఇంకో పట్టా ఇస్తారు ఏక్సాల్ లీజు. ఆ విధంగా పోలేకుండింది. అప్పటి వరకు అది పోలేగానే కొనసాగింది. ఈ రోజు కూడా పేరడంగల్లో మేత పొరంబోగానే ఉన్నది, నీరుపాకు పోలే పేరు మీదనే ఉన్నది. ఈ మధ్యలో ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ధనాధనం అయింది? అది ఎక్కడ ఏ అధికారి తప్పు చేశాడు? పాత రికార్డులు మొత్తం ఎంక్వైరీ చేసి ఏ అధికారి తప్పుడు చేస్తున్నాడు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటే తప్ప మున్సిపాలిటీ హౌస్లను గవర్నమెంట్ హౌస్ నిలబడవు. దీంట్లో ఖచ్చితంగా అధికారులు తప్పిదమే, అధికారులే దీన్ని చేసిన అన్యాయము. అది ఎవరునా కావచ్చు. ఎట్లా మారింది? మీరే ఇది గవర్నమెంట్ సైట్ అని వెంకటగిరి దాసప్పుడు దాకా బోర్డులో ఉండదు. వెంకటగిరి దాస పోయిన తర్వాత బోర్డు తీసేసి మళ్ళీ పెట్టాలన్న పడలేదు కమిషనర్ గారు? ఎందుకు పెట్టలేదు? అవును సార్, తీసేసారు. తీసిన మనం ఎందుకు పెట్టలేదు దాన్ని? ప్రభుత్వ స్థలం అని పెట్టిన బోర్డుని మీ అవసరాల కోసం జాతరలో పార్కింగ్ కోసం తీసేశారు. దాని మీద ఎందుకు మీరు నాటలేదు? ఎక్కడ పొరపాటు జరిగింది? మీరుకేశారా? వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకుని ఈ రోజు మా స్వాధీనంలో ఉన్నది, ఇది గవర్నమెంట్ స్వాధీనం లేదు అని కోర్టు ఫోటో చేశారు. ఇదంతా అధికారులుగా తప్పుదాను కదా. మీరు అడిగారు సార్, సమాధానం చెప్తున్నారు కదా. చెప్పాడు మేము పెట్టలేదు అన్నాడు. ఎందుకు పెట్టలేదు అడగలేదు. అదే కారణం ఏంది, ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు దాన్ని? ఒకసారి ప్రజలందరికీ నోటీసు రేపు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి మాది అని మన పర్పస్ కోసం ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ పెట్టే అవసరం లేదు. అది లేదు సార్, బోర్డు తీసేశారు, మనం ఎందుకు పెట్టలేదు అంటున్నాము. మీరు మన ఆస్తి కాబట్టి తెలియజేశాం మీకు ప్రభుత్వం. అవును సార్, మనం తీసేది బోర్డు పెట్టాలి అంటారు. ప్రతిసారి చెప్పే అవసరం నోటీస్ బోర్డు ఒకసారి ఇస్తే ప్రజలందరికీ తెలుస్తుంది. మళ్ళా మాట్లాడు రోజు మీరు చెప్పాలి చెప్పుకోండి కాదు సార్, బోర్డు మీరు తీసేశారు కదా, తీసిన తర్వాత మళ్ళీ ఎందుకు బోర్డు పెట్టలేదు? మీరు పర్పస్ కోసం వాడుకుంటానప్పుడు పెట్టలేదు. ఎవరు వాడుకున్నారు దాన్ని? మనకే మనం పార్కింగ్ కోసం వాడుకున్నాం కదా. అది అరవై అయిపోయింది. ఒక్కరోజే కదా, ఒక్కరోజే కదా. అవును, గవర్నమెంట్ స్థలం కాబట్టి వాడుకున్నారు. మరి గవర్నమెంట్ స్థలం బోర్డు పెట్టాలి కదా. ఇది మీరు జాతర అప్పుడు జరిగిన విషయం మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి జరిగింది కథది కాదు సార్. నేను బోర్డు తీసినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఎంటర్ అయిపోలేదు. కాదు, లేదు, బోర్డు ఎంటర్ కాలేదు ఎవరు. లేదు, తప్పది తప్పది. పెట్టినాము, పోలీసుల సహకారంతో తీసినాము, పెట్టలేదు. మీరు వేసుకుని ఎందుకు చూస్తారు? మీకు చూపించారా? జడ్జిమెంట్ కాపీ ఇచ్చారా? మీరు ఎట్టగమ్మంటారు? వాళ్ళు చేస్తా ఉంటారు కన్స్ట్రక్షన్, వాళ్ళు శాతం మీరు ఎట్టగమ్మంటారు. మీకు కోర్టు ఇస్తే లేనప్పుడు మీ చేతి పోయినప్పుడు మీరు అడ్డుకోవాలి కదా. రెవెన్యూ డివిజన్ అధికారి పెద్ద అధికారి ఆయన అధికారులు కావచ్చు. అవును, మీరు మా దృష్టి తీసుకున్నారు కదా, మా దృష్టి తీసుకున్నారు కదా, వాళ్ళ దృష్టి తీసుకున్నారు మీరు. చైర్మన్ గారు చెప్పారా? మీరు ఏమాదలేదు. మరి బోర్డు పెట్టిందే, బోర్డు గవర్నమెంట్ స్థానం బోర్డు పెట్టిందే. మరి మీకు ఏం రికార్డు ఎట్ట పెడతారు? మీరు గవర్నమెంట్ బోర్డు మీ గవర్నమెంట్ స్థానం మీకు రికార్డు తెలవకుంటే గవర్నమెంట్ స్థానం మీరు ఎట్ట బోర్డు పెట్టారో, ఎట్ట పెట్టారో బోర్డు మీకు తెలియకపోయి రికార్డు లేకపోతే మామూలుగా ఉంటారు. ప్రభుత్వం కదా, ప్రభుత్వాన్ని తీసుకుంటారు, మనం పెట్టాలి కదా. ఇంకెప్పుడు పెట్టేది? స్వాధీనం చేసుకున్నారు పెడతారా? స్వాధీనం చేసుకోలేదు కదా. అందుకే ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకోవాలి కదా. ఆయన రూల్ రూలా ఆయన గడి చెప్తాడని జడ్జిమెంట్ కాదు. ఆయన మీద గడి చెప్తాడు, పెద్దడికి చెప్తే పెద్దడికి చెప్తాడు. చంపేస్తారా? ఎట్ట పెడతాను నేను? ఆయన చెప్తాడు.
జడ్జిమెంట్ కాపీ అందుకుంటే జడ్జిమెంట్ కాపీ వచ్చింది, వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అని మీకు అందరికి ఇవ్వాలా? ఏమి లేకుండా ఆయన చెప్తే వాళ్ళకి వచ్చిందని ఏమి వచ్చింది వాళ్ళకి? మీరు ఎందుకు మున్సిపాలిటీ లేకుండా మనకి మున్సిపాలిటీ లేకుండా కంపెనీ పేరుకి సార్ అది కాదు సార్. సార్ మేము అడిగాని చెప్పండి సార్. సార్ మేము అడిగాని చెప్పండి. నేను చెప్తున్నా మీరు ఓటు తీసుకుపోతుంది పెట్టలేదు. మీరు కదా మేమే అడ్డుకున్నాం. ప్లానింగ్ అడ్రస్సులు గొడవ పెట్టాం మేము. బాగా పంపిస్తే చెప్తారు మీరు చైర్మన్ గురుగా చెప్పుంటే మహిళ చెప్పుంటారు కదా, మేమందరం పోయి ఉంటాం. ఈరోజు అధికారులు ఏమైంది? ఒక చూరు మీరే పెట్టిన గవర్నమెంట్ స్థలం అని, మళ్ళీ మీరే ప్రైవేట్ స్థలం అని మీరు ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్తారు మీరని? ప్రైవేట్ స్థలం అని మీరు ఎక్కడ చెప్తారు? ఆర్టీఓ మీరు ఎక్కడ చెప్తారు? ఆయన ఇక్కడ జడ్జిమెంట్ కాపీ ఉండదా? ఆయన చెప్తే మీరు ఎట్టుంటారు? ఆయన చెప్తే ఎక్కడ చెప్తారు? ఆయన మాత్రము జడ్జిమెంట్ కాపీ ఆయన చెప్పుంటారు కదా. రికార్డు అంతా ఏమైంది? పేటగా దీని బయటకే పశువులు మేతపరంలో కది రాజా గారు దానధర్మం చేశారు దాన్ని. ఆ స్థలం మేతపరంలో కమిస్తే నీరు బాగా పోలైతే ఏ స్థలానికి పట్టా ఇచ్చారు. ఏమైంది రికార్డు అంతా? రికార్డు తీయండి బయటకి. ఆర్టీ అయితే ఎవరైతే రికార్డు మొత్తం బయటకు తీయండి. ఎవరో తప్పు జరిగింది వాళ్ళని కఠిన చర్య తీసుకోవాలా? లేదంటే కంపెనీ మనం చేసి చూస్తున్నాం మున్సిపాలిటీ ఇది వాళ్ళ దృష్టి తీసుకోవాలి కదా. మీరు వాళ్ళ సలహా తీసుకోవాలి కదా. వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ స్థలం కోర్టు పోయారు, మీరు పోవాలి కదా. మున్సిపాలిటీ పోవాలి కదా. మీరు ఎందుకు పోవాలి కోర్టుకి? మీరు ఎందుకు పోవాలి కోర్టుకని మాట్లాడుతున్నాము. మనం మాట్లాడుతున్నామా? ఏమి ప్రభుత్వ స్థలము ఎవరైనా వచ్చి ఆక్యుపై చేసినప్పుడు మనం ఇప్పుడు ఆమోదిస్తున్నాము. రేపెల్లుండి లోపలే మనకు క్లియర్ కావాలని చెప్పి రామ్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా చెప్పున్నారు. మనమేమి ఇంత అర్చుకోవాల్సిన అవసరం లేదు. రామ్ కుమార్ రెడ్డి న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడని నేను ఆపుతాను. అందరం నమ్ముతున్నాము, అందరం నమ్మి ఆమోదిస్తున్నాము. దీనికి మీరు మాట్లాడదంటారా? నేను మాట్లాడద్దా? మమ్మల్ని మాట్లాడి చెప్పాను. నువ్వమ్మా నేను తెలుసు మాట్లాడి చెప్పేదంటే మాట్లాడదంటావు నువ్వు. మనం మాట్లాడాలా? ఎందుకు గవర్నమెంట్ స్థలం ఎందుకు కామాలి అయింది? ఎవరో లోపం అయింది, అధికారులు లోపం అయింది. అధికారులు లోపమే. జడ్జిమెంట్ కాదు ఎట్లా కట్టిస్తారు? ఎట్లా కట్టిస్తారని నువ్వు మాట్లాడుతున్నావు. అవును జడ్జిమెంట్ కాదు కావాలి కదా. బాలయ్య గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి. వివరాలు మాకు సమర్పించాలనేసి మన ముఖ్య ఉద్దేశం కూడా. ఇందులో మనం గొడవ పడాల్సింది ఏమీ లేదు. దయచేసి అందరూ ఇంత రికార్డు ఉన్నాము దానికి. రికార్డు ఏమైంది? ఎక్కడ రాసుకునే రికార్డు? ఆయన నోట్ సాధించలేదు రికార్డు అంతా. పాస్ రికార్డు బదిలీ చేయండి. ప్రభుత్వం కాదు, మనకు న్యాయం జరుగుతుంది. మన ప్రభుత్వం మనం మాట్లాడుకుంటే జరిగిపోతుందా? మాట్లాడితే పడకండి. సమావేశం పెట్టుకుంటే అందుకోసమే. దీనికి సంబంధించి ఎటువంటి రికార్డ్స్ ఉన్నా దయచేసి మీరు కౌన్సిల్ ముందుకి తెలియజేయాలి. ముఖ్యంగా కమిషనర్ గారు, సర్వేయర్ గారు, లీగల్ అడ్వైజర్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్టీఓ గారి దగ్గర నుంచి ఏ రిపోర్ట్స్ అయితే వస్తాయో మీ ముగ్గురు పరిశీలించి కౌన్సిల్ కి సమావేశం పరచాల్సి ఉంటుంది. ఆయన చూసుకుంటారు, మీరు చూసుకుంటారని చెప్పడానికి లేదు. కమిషనర్ గారు మరియు సర్వేయర్ గారు, లీగల్ అడ్వైజర్ గారు మీ ముగ్గురు కూడా వచ్చిన రిపోర్ట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి కౌన్సిల్ ముందుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎటువంటి నిర్లక్ష్యాన్ని దయచేసి వహించకండి. అయ్యారా లేదా? కమిషనర్ గారు మీరు ఎప్పుడైనా కోర్టు కేసు మీద అటెండ్ అయ్యారా? నేను అడిగేది లీగల్గా ఎంఆర్ఓ గారు ఏమైనా వినిపించారా? మీరు ఈ రెండు డిపార్ట్మెంట్లో మీరు స్పందించి ఉంటే, సకాలానికి స్పందించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా.
మీరు కౌంటర్ వేయాలి కదా, ఇది మా స్థలం అది మీరు కౌంటర్ ఇవ్వాలి, ఇచ్చినట్టు లేదు. అందుకే ఇప్పుడు పెద్ద గొడవ, పెద్ద చర్చ. మరి ఎందుకు మీరు అటెండ్ కాలేదు? లేదు నేను చెప్పను సమాధానం. మున్సిపాలిటీ దగ్గర ఎలాంటి రికార్డు లేదు, రెవెన్యూ మధ్య జరిగిన సమాచారం అది. మున్సిపల్ కమిషన్ నో వే కన్సర్న్. ఇక్కడ మున్సిపాలిటీ ఏ ఫైలు లేదు దానికి సంబంధించి. అది ఎవరిదో భూమి తెలియదు, ఎవరు చేశారో తెలియదు. ఒక 20 సంవత్సరాల నుంచి నడిచిన కట్టాలి, అంతా రెవెన్యూ వాళ్ళ మధ్య జరిగింది. మున్సిపాలిటీ ఏమాత్రం రికార్డు లేదు. ఉంది వాళ్ళ దగ్గర ఉంది మేడం. మీరు ఇచ్చినగా తెప్పిస్తాను కాపీస్ అన్ని. సార్ సభ్యులందరికీ గౌరవ సార్ వినండి సార్, సభ్యులందరికీ నా విన్నపం ఏమంటే చర్చ మన మధ్యకి వచ్చింది, మనం మాట్లాడుకున్నాము, రికార్డు సేకరిస్తాము. మళ్ళీ మీరు అపాండాలు వేయండి, అధికారులు మీరు వేసినారు, మోసం చేసినారు, ధర్నా చేసినారు మాట్లాడండి. ఏమి లేకుండా ఎందుకంటే మాట్లాడతారు. నేను అధికారులే మోసం చేసినారు, అధికారులు ఇచ్చేసినారు, ఎట్లా మాట్లాడతారు మీరు? ఎందుకు సార్ అధికారులు మీ అడగదు? మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. మీరు అధికారులు ఎందుకు ఇస్తారు భూములు? ఎట్లా ఇస్తారు భూములు? మన భూమి మన ఎవరితో తెలియదు, మన అందరం మర్చుకుంటారు మేడం. ఆయన మీరు అందరూ మా మీద దర్శిస్తున్నారు. మేము ఎవరన్నా మీరు రాసిస్తున్నాం వాళ్ళ భూమిలో. మీరు మాట్లాడేది ఎట్లుంది తెలుసా? తెలుసుకోమని రికార్డు తెమ్మని చెప్పండి, రికార్డు మేము ముందర పెడతాము. అప్పుడు అడగండి. మున్సిపల్ కమిషన్ నుంచి ఒక్క లెటర్ అయితే కూడా మేము సమాధానం చెప్తాము. ఆ భూమి రెవెన్యూ వాళ్ళది, రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని అడగాలి. మనము మన దగ్గర రికార్డు లేకుండా అధికారులు చేసి ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు అంటారు. రికార్డు తెమ్మని చెప్పండి, రికార్డు మేము ముందర పెట్టమని తీర్మానం చేయండి. మేము రికార్డు తెస్తాం, మేము ముందర పెడతాం, అప్పుడు మీరు తీర్మానం చేయండి. ఏమీ లేదు, సూచన ఎట్లా చేయాలంటే తెమ్మని చెప్పాలి రికార్డు. అధికారులు ఏం చేసేసారంటే ఎంత ఇదనిపిస్తుంది. ఎందుకు అధికారులు చేస్తారు ఆ పని? ఆమోదించి తీర్మానం చేయండి, మేము రికార్డు తెప్పించి పెడతాము, మళ్ళా మీటింగ్ పెట్టండి. అంతేగా ప్రతి కోణంలో కూడా ఎక్కడెక్కడ మిగులుతుంది, ఎవరు కట్టబెడతామని చూస్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి దయవుంచి సార్ నా రిక్వెస్ట్ సార్, మీరు కూడా బాధ్యతగా కొద్దిగా తీసుకోండి. డివిజనల్ సర్వేయర్ ద్వారానే ఇక్కడ జరిగే ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో డివిజనల్ సర్వేయర్ ద్వారానే ప్రతి చర్య జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. దీని అందరూ కూడా మనం ఆమోదిస్తారని నేను అనుకుంటున్నాను. మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి బోర్డులు పెట్టండి. దీనికి ఏమన్నా పెద్ద ఖర్చు అవుతుందా? బోర్డులో పెట్టేస్తే ఈ సమస్య రాదు కదా. ఉదాహరణకు మా 7వ వార్డులోనే ఆక్రమించేసినారు సార్ అని మీకు నేను ఎన్నోసార్లు తెలియజేస్తుండా, బోర్డు పెట్టమని చెప్పకుండా ఇప్పుడు బోర్డు పెట్టే పరిస్థితి లేదు. ఒక దగ్గర నేనే పెట్టించిన బోర్డు కూడా పీకాడ బారేస్తే నేనే దాన్ని మళ్ళీ సరిచేసి పెట్టించిన. ఇట్లా ఉన్నాయి. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచించుకొని ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలి కదా. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.